శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర తహసీల్దార్ ముష్రాఫ్ అలీ మేలవాయి పంచాయతీకి చెందిన ఒక రైతు తన సొంత పొలం సమస్య 2 సంవత్సరాల నుండి పరిష్కరించలేదని లంచం తీసుకున్నారని ఇప్పటివరకు సమస్యను పరిష్కరించలేదని లంచం ఇవ్వనిదే పని జరగదని అన్నట్టుగా ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే మడకశిర తహసీల్దార్ తాను రైతు దగ్గర లంచం అడగలేదు అని, త్వరలోనే మీ పొలం సమస్యను సర్వే చేయించి పరిష్కరిస్తామని పదే లంచం విషయం మాట్లాడటంతో విసుగు చెంది తాను ప్రోటోకాల్ ప్రకారం పై అధికారులకు, రాజకీయ మంత్రులకు, నాయకులు వచ్చినప్పుడు ఖర్చుల విషయం మాత్రమే మాట్లాడానని, లంచం ఇస్తేనే మీ పని చేసి ఇస్తాను అని నేను మాట్లాడలేదని పేర్కొచ్చారు. ఇప్పుడు నేను చెప్తాను, అక్కడ నుండి వస్తే ఒక మినిస్టర్ వస్తే 1,70,000 రూపాయలు నాకు ఖర్చు అయిందినా, నేనేమన్నా నా జీతం తీసుకున్నా, నీ డబ్బే ఇస్తాను అన్నా. నేను మాట చెప్తాను, ఈఐపీగా మినిస్టర్ 2 నెలల ముందు నేను వచ్చిన కొత్తలో వచ్చినాడన్నా, మా నలుగురు విఆర్ఓలు ఖర్చు పెట్టినారు 1,70,000, 1 రూపాయి కూడా రాలేదన్నా. ఇప్పుడు మొన్న హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినారన్న, ఆ అమ్మ టెర్రర్ అంట, బాత్రూంలో గీత ఉంటే పడుకోదంట, ఉచ్చపోయిందంట. అర్థమైందా? బెడ్రూమ్లో ఈగ రాకూడదంట. దానికి ఎంత ఖర్చు అంటే అది నువ్వే లెక్క. వాళ్ళ ఫుడ్ మన ఊళ్ళో దొరుకుతున్న మడకశిరలో హిందూపూర్ నుండి తెప్పించాలన్న. వాళ్ళు మెను, నువ్వు భయపడిపోతావన్నా మెను చూపిస్తే. నువ్వు అంటావు కదా, నువ్వు తీసుకుంటావు అని నువ్వు అంటావు కదా, దానికి నేను చెప్తాను ఉండు, నువ్వు మెను చూపిస్తా, దానికి నువ్వు సంతోషపడితే చూడ. డిన్నర్ 13వ తేదీ 1 వెజిటబుల్ స్టార్టర్, చికెన్ స్టార్టర్, పుల్కా, చికెన్ కర్రీ, వెజిటబుల్ కర్రీ, ఐస్ క్రీమ్, గులాబ్ జామున్, యాపిల్. మళ్ళా బ్రేక్ఫాస్ట్ దోశ, ఆలూ పరోటా, దోశ కర్రీ, పాన్ కేక్. ఈ పాన్ కేక్ బెంగళూరులో దొరుకుతుంది, ఇక్కడ దొరకదు. డ్రై ఫ్రూట్స్, లంచ్, వెజిటబుల్ స్టార్టర్, చికెన్ స్టార్టర్, మటన్ స్టార్టర్, ఎగ్ స్టార్టర్, చికెన్ కర్రీ, వెజిటబుల్ కర్రీ, రాగి ముద్ద, రోటీ, చికెన్ బిర్యానీ, రైస్, పప్పు, రసం, కర్డ్, ఒలిగా, గులాబ్ జామున్, ఐస్ క్రీము, ఫ్రూట్స్, స్వీట్. ఇదంతా ఎక్కడి నుండి చేస్తాడు తహసీల్దార్? ఏమండి మీరు అంటారు, ఎక్కడి నుండి? మా విఆర్ఓ ఎక్కడి నుండి తెస్తాడు? ఆయనకే నేను ఆర్డర్ ఇస్తాను. ఎక్కడి నుండి తెస్తాడండి చెప్పన్నా, నువ్వు చెప్పన్నా. నీకు ఒకడు తీసుకుంటే కూడా పని అయిపోదా, అప్పుడు నువ్వు సంతోషపడతావు. ఇప్పుడు కాదు, నేను ఈ మెథడ్ చెప్పినాను, అయిపోతుంది. నువ్వు తీసుకుంటాడు చేయడు అంటే ఇవన్నీ కూడా ఎవడబ్బా సోముంది, ఎవరికి అర్థం కాదు. ఇది మేము చెప్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు మాలో అంటే శరీరంలో కొన్ని పుండ్లు చూపించగలం డాక్టర్కి. ఇక్కడ వచ్చింది అనుకో, నేను చూపించగలనా పుండు? చూపించలేను. కొన్ని చోట్ల వస్తాయి పుండ్లు, డాక్టర్కి మాత్రం చెప్పగలను, వేరే వాళ్ళకి. ఎందుకంటే డాక్టర్ చెప్పకపోతే వ్యాధి తగ్గదు, వాడు అక్కడ చూస్తేనే. అట్లా మా పనులండి. నేను కరెక్ట్గా మీకు లెక్క చెప్పేసాను. ఈ పద్ధతుల్లో నేను చెప్పి రోజు వార్త వీడియోల్లో నాకు నా మీద తహసీల్దార్ మడకశిర లంచగొండితనం, లంచం తీసుకుంటున్నాడని, దీనిపై నాకు శీర్షిక వచ్చిన దానివల్ల నేను దీనికి డిఫెన్స్ చేస్తూ నేను చెప్తున్నాను. నిన్నటి దినం రైతులు ఒక 3 వచ్చారు. అందులో 2 సంవత్సరాలకు మునుపు ఆ రైతులు ఇద్దరికీ ల్యాండ్ ఇష్యూపై పట్టాదారు పాస్బుక్ వేరే వారికి వెళ్ళిపోయిందని చెప్పి వాయిదా పెట్టమని చెప్పి మమ్మల్ని మా పరిష్కారం చేయమని చెప్పి అడగగా, వాటిపై నేను సర్వేయర్ని పిలిపించి, విఆర్ఓను పిలిపించి సర్వే చేయడానికి చెప్తూ ఉండగా, ఇతర వ్యక్తి ఒక అతను ఇక్కడ 2 సంవత్సరాలుగా డబ్బులు తీసుకుంటూ డబ్బులతో పని జరుగుతూ ఉంది, కానీ మాకు ఇబ్బందికరంగా ఉంది, అందరూ డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పడంతో మాకు వర్క్ అయితే జరిగిపోతుంది. కాకపోతే ప్రోటోకాల్ ఇష్యూ మీద ముందు కూడా ఇప్పుడు కూడా
ఖర్చులు ఎవరైనా పై అధికారులు వచ్చినప్పుడు కానీ తర్వాత నాయకులు వచ్చినప్పుడు కానీ మినిస్టర్ల వాళ్ళు ఈ విధంగా జరుగుతుంది, ఖర్చు ఉంటుందని మాత్రమే నేను చెప్పగలిగాను. వేరే విధంగా అతను రెచ్చగొట్టడంతో నాకు ఆ డిఫెన్స్ చేసుకోవడంలో నేను ఈ విధంగా మాట్లాడానే కానీ వేరే విధంగా ఎవరికి కూడా కించపరిచేటట్లుగా ఏది నేను మాట్లాడలేదు. పై అధికారుల పైన కానీ మరియు రాజకీయ నాయకుల పైన కానీ ఎలాంటి విధంగా నేను మాట్లాడలేదు. ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని తహసీల్దార్ ఆఫీస్లో ఇక్కడ ప్రోటోకాల్ ఉండే విషయాన్ని మాత్రమే నేను చెప్పగలిగాను. అంతవరకే రైతు సమస్య అయితే పరిష్కారం అయిపోతుంది. నేను సర్వే కూడా కట్టాను. మంగళవారం నాడు రైతు సమస్య అయిపోతుంది. రైతు అయితే నాకు ఇబ్బంది పెట్టలేదు. ఎవరో దీన్ని వీడియోని తీసి దీన్ని పెట్టగలిగారు. ఒక వీడియో తీసి ఒక మ్యాజిస్ట్రేట్ లెవెల్లో వీడియోని పబ్లిష్ చేసేటప్పుడు ప్రతి ఒక్క పబ్లిషరు దీన్ని ఆలోచించాలా. ఒక మ్యాజిస్ట్రేట్గా చేసేటప్పుడు ఏ విధంగా అతని నడవడిక ఉంది, వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకున్న తర్వాతనే నేను మీ దగ్గర కానీ లేదా ఎక్కడైనా లంచము అడిగినట్లు మీ దగ్గర ఎవిడెన్సెస్ ఏదైనా ఉంటే మీరు తీసుకురావచ్చు. నాకు అలాంటి అవసరం కూడా లేదు. నేను లంచము కూడా ఎవరిని కూడా నేను అడగలేదు. ఈ రైతుల్ని కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఎలాంటి లంచము